మత మార్పిడి అనే అంశం పక్కన పెడితే లాస్ట్ క్వశ్చన్, క్రైస్తవ్యంలోకి రావాలి అని అనుకునే వ్యక్తులకు ఇప్పుడు కొంతమంది నెగిటివ్ ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది కదా, ఎవరిని చూసి రావాలి క్రైస్తవానికి అని అంటే ఏం చెప్తారు? బైబిల్ ఎప్పుడు కూడా ఒకటే చెప్తుంది, పాస్టర్స్ని అసలు చూడొద్దు. నేను సంఘానికి ఒకటే చెప్తాను, నన్ను చూసి అసలు చర్చికి రావద్దు. ఓకే, ఈ రోజు ఇలా ఉన్నాను, రేపు ఏదైనా తప్పుడు సంబంధంలో దొరకవచ్చు, నేను రేపు ఏదైనా తప్పు చేసి ఇరుక్కుపోవచ్చు, నేనే ఏదో స్వార్థానికి పడిపోవచ్చు. అప్పుడు మీ విశ్వాసం దెబ్బతింటుంది. బైబిల్ చూడండి, క్రీస్తుని చూడండి, ఆయన ఏ తప్పు చేయనివాడు. ఆయన మీద గురి నిలపండి, ఆయన చూసి వెళ్ళిపోండి. నాలాంటి కోన్కిస్కా గొట్టంగాళ్ళు వస్తుంటారు పోతుంటారు. పాస్టర్స్ వాడు ఎవడైనా కావచ్చు, ఎలాంటి వ్యక్తి అయినా కావచ్చు. ఇవాళ బాబాలు లాజికల్ చేసినట్లు మా వాళ్ళు మ్యాజికల్ చేస్తూ ఉన్నారు. అది అందరికీ తెలుసు. మనం కాదని ఎంత దాచిపెడతాం, జనాలకి తెలియదా బయట ఏం జరుగుతుంది? టచ్ అనగానే పడిపోతాడా బ్రదర్? నన్ను బడగొట్టమనండి, చూస్తాను. నన్ను బడగొట్టమనండి, నువ్వు ఇది నన్ను బడగొట్టమనండి, నేను చూస్తాను. ఇప్పుడు దీన్ని ఒక వ్యాపార సామ్రాజ్యంగా మార్చుకొని కోట్లు సంపాదించుకుని పరలోకానికి రారు బ్రదర్.